రాజస్థాన్ నుంచి వచ్చిన రాజు చాలా కష్టపడి టఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి అనుకున్నాడు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? రాజు జాయిన్ అయిన కాలేజ్లో ప్రాక్టికల్ ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్న్షిప్స్ లేవు. ఈ కాలేజ్లో నేర్చుకున్న స్కిల్స్ ఇండస్ట్రీ నీడ్స్కి మ్యాచ్ కావు. ఫైనల్ రిజల్ట్ డిగ్రీతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఫ్రీగా వచ్చింది. ఇలాంటి స్టోరీస్ రాజులోనే కాదు, లక్షలాది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఫేస్ చేస్తున్న రియాలిటీ ఇది. సంవత్సరాలు చదివిన తర్వాత, కెరియర్ గురించి కలలు కన్న తర్వాత, ఫ్యామిలీ సేవింగ్స్ అన్ని స్పెండ్ చేసిన తర్వాత మనకి మిగిలేది అన్ఎంప్లాయ్మెంట్, నాన్ రిలేటెడ్ జాబ్స్ ఆర్ నో జాబ్స్ అట్ ఆల్. ఇది జస్ట్ ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక నేషనల్ లెవెల్ ఎడ్యుకేషనల్ క్రైసిస్. దీన్నే ది ఎడ్యుకేషనల్ ట్రాప్ అంటారు. The people who built the schools were consciously aiming at eradicating the will of the students who were part of the system because they wanted them to be obedient. Now, offer free textbooks, free workbooks, free meals, sometimes even cash scholarships. And yet, 40% of the parents today are choosing to pull their children out of public schools. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హిస్టరీ చూస్తే మనం వరల్డ్లో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నాలెడ్జ్ సిస్టమ్స్ వచ్చిన కంట్రీ. గురుకుల్ సిస్టమ్స్ లో స్టూడెంట్స్ గురుస్తో ఆశ్రమంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నాట్ జస్ట్ స్క్రిప్చర్స్ బట్ మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఫిలాసఫీ, వార్ఫేర్ అన్నీ నేర్చుకునేవాళ్ళు. ముస్లిం రూలర్స్ తర్వాత బ్రిటిష్ రూల్ వచ్చేసరికి సిస్టంలో టోటల్ షిఫ్ట్ వచ్చింది. ఇంగ్లీష్, క్లరికల్ జాబ్స్, కొలోనియల్ స్టైల్ థింకింగ్ మీద ఫోకస్ పెరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా ట్రై చేసింది గ్లోబల్ స్టాండర్డ్స్ ని తీసుకొని అందరికీ ఎడ్యుకేషన్ ఈజీగా దొరికేలా చేయాలి అని. కానీ డెకేడ్స్ తర్వాత కూడా సిస్టమ్ ఇంకా స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తుంది. జార్ఖండ్ లో మీరా అనే టీనేజర్ స్కూల్ వదిలేసింది ఎందుకంటే స్కూల్లో టాయిలెట్స్ లేవు. అమ్మాయిలకి చదవడం అన్సేఫ్ అయ్యింది. తన డ్రీమ్ టీచర్ అవ్వడం ఈ డ్రీమ్ గానే మిగిలిపోయింది. బీహార్ లో ఒక తల్లి తన కొడుకు కోచింగ్ కి డబ్బు కట్టడానికి ఫ్యామిలీ ల్యాండ్ కూడా తాకట్టు పెట్టింది. కానీ ఇయర్స్ తర్వాత కూడా కొడుకు ఎగ్జామ్స్ అండ్ కోచింగ్ లూప్ లో పడిపోయాడు. జాబ్ ఇంకా రాలేదు. ఇవి ఐసోలేటెడ్ కేసెస్ కాదు, లక్షలాది ఫ్యామిలీస్ ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ లో పడిపోయారు. ట్రాప్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక చిన్న ఇష్యూ కాదు, ఒక సిస్టమ్ లో మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అన్ని కలిసి స్టూడెంట్స్ ని డిసప్పాయింట్ చేస్తున్న సిచ్యువేషన్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ కీ పాయింట్స్. మనం ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో చదువుతున్న సిలబస్ డెకేడ్స్ ఓల్డ్, స్టిల్ బేస్డ్ ఆన్ రూట్ లెర్నింగ్. స్టూడెంట్స్ మెమరైజేషన్ మీద ఫోకస్ చేస్తారు, కానీ రియల్ వరల్డ్ లో కావాల్సిన క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ లాంటి స్కిల్స్ కి స్పేస్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ పైథాగరస్ థియరం గురించి బై హార్ట్ చేయగలడు, కానీ ఒక బేసిక్ బ్యాంక్ లోన్ ఈఎంఐ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేడు. రిజల్ట్ డిగ్రీ ఉంది కానీ జాబ్ కి ఫిట్ కాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కోడింగ్ నేర్పించడం లేదు. కామర్స్ స్టూడెంట్స్ కి రియల్ లైఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పడం లేదు. ఆర్ట్స్ స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ అండ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం లేదు. జాబ్ మార్కెట్ లో ఆటోమేషన్, ఏఐ, డిజిటల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి, కానీ సిలబస్ లో అవి లేవు. కిర్యాప్ వల్ల కంపెనీస్ కి క్యాండిడేట్స్ దొరకరు అండ్ క్యాండిడేట్స్ కి జాబ్స్ దొరకవు. మనకి చదువుకోవడానికి చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. 46,000 ప్లస్ స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు. నియర్లీ 30% స్కూల్స్ కి కరెంట్ ఆర్ సేఫ్ వాటర్ లేదు. కంప్యూటర్స్ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఈ సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ ఎలా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి? ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది. और पानी पीने के लिए टंकी नहीं है। शौचालय नहीं होने के कारण पहले भी कई बच्चियों की पढ़ाई छूट गई है। उनके पेरेंट्स बच्चियों का स्कूल नहीं आने देते. ఇండియాలో అప్రాక్స్ 1.2 మిలియన్ టీచింగ్ పోస్ట్ వెకేట్ ఉన్నాయి. అవైలబుల్ టీచర్స్ లో చాలా మందికి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. సమ్ టీచర్స్ కి ఇంట్రెస్ట్ కూడా లేదు. అటెండెన్స్ మెయింటైన్ చేయడం, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళడం, మిడ్ డే మీల్స్ సూపర్వైజ్ చేయడంలో బిజీ ఉంటారు. రిజల్ట్ క్లాస్ లో టీచింగ్ క్వాలిటీ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఈ ట్రాప్ ఇండియా మొత్తం ఉంది, కానీ ఎస్పెషల్లీ రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఇంకా టాయిలెట్స్ కూడా లేవు. బేసిక్ ఫెసిలిటీస్ లేని స్కూల్స్ లో స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేస్తారు? సిటీస్ లో కూడా లో క్వాలిటీ ప్రైవేట్ కాలేజెస్ గ్రాడ్యుయేట్స్ ని అన్ఎంప్లాయబుల్ చేస్తున్నాయి. ప్రాబ్లం యూనివర్సల్. ఇప్పుడు ఇండియాలో ఓన్లీ 42.6% గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్. లక్షల మంది డిగ్రీస్ కి సంబంధం లేని జాబ్ చేస్తున్నారు, లేకపోతే అన్ఎంప్లాయిడ్. దీనివల్ల హ్యూమన్ క్యాపిటల్ వేస్ట్ అవుతుంది, ఎకనామీ స్లో అవుతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. రాజు, మీరా, సునీత లాంటి లక్షల స్టోరీస్ ఇది ప్రూవ్ చేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ ఇండివిజువల్స్ కి బర్డెన్ కాదు, మొత్తం కంట్రీకే బర్డెన్. I've been selling clothes here for a year. I'm not happy doing this job. It doesn't match my qualifications, but I have to do it to survive. There are just no jobs available. We expected that this government would give us jobs. We got nothing. పాతకాలపు సిలబస్ అంతా తీసి ఇప్పుడు కరెంట్ వరల్డ్ లో ఎదగాలంటే ఏం కావాలో ఆ స్కిల్స్ నేర్పియాలి.
కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ఫినాన్షియల్ లిటరసీ, డిజిటల్ స్కిల్స్ లైక్ కోడింగ్, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బేసిక్స్ కూడా. అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫార్ములాస్ నేర్చుకొని వాటిని ఎలా యూజ్ చేయాలో అర్థం చేసుకోవాలి. మనకి కొత్త ఐఐటి బిల్డింగ్స్ వద్దు, ముందు బేసిక్ స్కూల్స్‌లో టాయిలెట్స్ ఉండేలా చూడాలి. 46,000 ప్లస్ స్కూల్స్‌కి ఇప్పుడు కూడా టాయిలెట్స్ లేవు. ఎలక్ట్రిసిటీ, క్లీన్ వాటర్, డిజిటల్ బోర్డ్స్ అన్ని స్కూల్స్‌లో స్టాండర్డ్‌గా ఉండాలి, లగ్జరీ కాదు. గవర్నమెంట్ పబ్లిక్ ఎడ్యుకేషన్‌కి బడ్జెట్‌ని 2.9% నుంచి 6% వరకు పెంచాలి. ఇది ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేశారు. పెద్ద సిటీస్ లో ఏసీ క్లాస్ రూమ్స్ ఉండకపోయినా పర్లేదు, కానీ విలేజ్ స్కూల్స్ లో సేఫ్ టాయిలెట్స్ ఉండడం ఇంపార్టెంట్. టీచర్స్ ఎడ్యుకేషన్‌కి బ్యాక్ బోన్, కానీ ఇండియాలో 12 lakh టీచింగ్ పోస్ట్ వెకేట్‌గా ఉన్నాయి. వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేయాలి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్‌లో. రెగ్యులర్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, టెక్ టూల్స్ యూసేజ్, స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ హ్యాండిల్ చేయడం కూడా నేర్పియాలి. మంచి టీచర్స్ కి రివార్డ్స్ ఇవ్వాలి, రూరల్ పోస్టింగ్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. కాస్ట్, జెండర్, లొకేషన్ వల్ల చాలా స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకడం లేదు. ట్రైబల్, రిమోట్ ఏరియాస్ కి స్పెషల్ ట్రాన్స్పోర్ట్, హాస్టల్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. గర్ల్స్ ఎడ్యుకేషన్ కి స్పెషల్ ఫోకస్ కావాలి. డ్రాప్ అవుట్స్, ఎస్పెషల్లీ ప్యూబర్టీ అండ్ మ్యారేజ్ ఏజ్ దగ్గర తగ్గించాలి. కరెంట్ ఎగ్జామ్స్ లో రూట్ లెర్నింగ్ కి 100 మార్క్స్, థింకింగ్ కి 0. డిగ్రీ ఉన్నా కూడా జాబ్ కి స్కిల్ లేకపోతే పనులు రావు. హై స్కూల్ నుంచి వొకేషనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. లోకల్ ఇండస్ట్రీస్, స్టార్ట్అప్స్ తో కొలాబరేట్ అయ్యి జాబ్ రెడీ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ మాత్రమే కాదు, పేరెంట్స్, కమ్యూనిటీ, స్టూడెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమ్యూనిటీస్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఆర్టీఐ, లోకల్ గవర్నెన్స్ యూస్ చేసి బడ్జెట్, టీచర్ అటెండెన్స్ ట్రాక్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ ని బ్రేక్ చేయడం ఈజీ కాదు, కానీ పాసిబుల్. ఇండియన్ యూత్ ని ఫెయిల్ చేయడం మన ఆప్షన్ కాదు. షేర్ చేయండి, వాయిస్ రేజ్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇది రాజు, మీరా, సునీత లాంటి లక్షలాది స్టూడెంట్స్ కోసం, మన ఫ్యూచర్ కోసం, అండ్ ఎస్పెషల్లీ మన దేశం కోసం. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ వీడియో, దిస్ ఇస్ ద కాల్ ఫర్ చేంజ్. Thank you so much for watching this video till end. ఇలాంటి ఇంకా రియల్ టైమ్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. See you in the next episode.